కొద్ది నిమిషాలు నేను మీకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. జకరియా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. జకరియా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును. ఇశ్రాయేలీయులను నేను విడిచిపెట్టక వారి మధ్యలో నివాసము చేస్తాను అని. చూడండి, నా మందిరాన్ని నువ్వు నిర్మిస్తావు, నేను ఈ మందిరాన్ని విడిచిపెట్టను, ఈ మందిరంలో నివాసం చేస్తాను. ఇశ్రాయేలుని విడిచిపెట్టక నేను వారి మధ్యలో నివాసము చేస్తానని రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యంలో కూడా రాయబడి ఉంటుంది. చూడండి, దేవుడు పరలోకాన్ని విడిచి, మహిమగల తన రాజ్యాన్ని విడిచి, అలాగే ప్రకాశమానమైన వెలుగుతున్నటువంటి రాజ్యాన్ని విడిచి, మహిమను విడిచి ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు మనతో నివాసం చేయాలని. డిసెంబర్ నెల వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటండి? క్రిస్మస్. యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి భూమి మీదకి దిగి వచ్చాడని అందరికీ తెలుసు. యేసుక్రీస్తు జన్మించినటువంటి ఒక ప్రత్యేకమైన మాసం డిసెంబర్ 25వ తేదీ అని. 1వ తేదీ నుండి సంబరాలు జరుపుతూ ఉంటారు. సంబరాలు అంబరాన్ని అంటే అంతగా పండుగ జరుపుతుంటారు 1వ తేదీ నుండి. కొంతమంది ఆత్రపోలు అయితే నవంబర్ 20వ తేదీ నుండి స్టార్ట్ చేశారు. కొంతమంది ఆఖరి వారంలో నవంబర్లో ప్రారంభించారు నక్షత్రాలు, స్టార్స్ కట్టడం. కారణం ఏంటంటే యేసయ్య ఈ భూమి మీదకి దిగి వచ్చాడని, మహిమను విడిచి మనుషుల మధ్యలో నివాసం చేసేదానికి ఆయన వచ్చాడు అని గుర్తు. చూడండి, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తా. మీ మధ్యలో సంచరించను కాదు, మీతో నివాసం చేస్తాను. చూడండి ప్రియ సహోదరులారా, 11వ వాక్యం కూడా చదవండి. 2వ అధ్యాయం 11వ వాక్యం. నేను మీ మధ్యలో నివాసము చేసేదను. యెహోవా నా తండ్రి నన్ను మీ యొద్దకి పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. ప్రవచనం. యెహోవా నన్ను మీ యొద్దకి పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. దేవుడు నన్ను పంపాడు మీ యొద్ద నివాసం చేసేదానికి. సియోను నివాసులారా, దేవుడు నన్ను పంపించాడు మీ మధ్యలో నివాసం చేయమని. యెరూషలేము కాపురస్తులారా, నా తండ్రి నన్ను పంపాడు మీ యొద్ద నివాసం చేయమని. అలాగే గలిలయ, సమరయ, యూదయ, నఫ్తాలి, యెరూషలేం పట్టణ ప్రజలందరికీ ఒక శుభవార్త. యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడని ఒక శుభవార్త. అలాగే ప్రజలందరికీ మేలు చేసే దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడని ఒక శుభవార్త. దేవదూతలు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ప్రకటించినట్టుగా లూకా సువార్తలో రాయబడి ఉంటుంది. ప్రియ సహోదరులారా, పేదలైన వారికి సువార్త ప్రకటించుటకు ఆయన వచ్చాడు, మన మధ్యలో సంచరించాడు, మనతో నివాసం చేశాడు. యేసుక్రీస్తు మహిమగల దేవుడు. ఆయన సియోను పర్వతం మీద నివాసం చేసేవాడు. కీర్తనకారుడు చెప్పేటప్పుడు, నీవు నివసించుచున్న ఈ సియోను పర్వతం, దేవా యెహోవా, నీవు నివసించుచున్న సియోను పర్వతాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకో. 74వ కీర్తన 2వ వాక్యంలో ఆ విషయాలు ఉంటాయి. నీవు నివసించుచున్న ఈ సియోను పర్వతమును
జ్ఞాపకమునకు తెచ్చుకో. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడంటే సియోను పర్వతం మీద. అలాంటి సియోను పర్వత శిఖరాన్ని విడిచి మనుషుల మధ్యలో నివాసం చేసేదానికి వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నూతన భూమి, నూతన యెరూషలేం, నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేం, నిత్య సియోన్ అంటే చాలా ఎత్తైన ప్రదేశం. ఆ సియోను పర్వతాన్ని విడిచి నీవు మనుషుల మధ్యలో నివాసం చేసేదానికి వచ్చావు. అందుకని కీర్తనకారుడు సియోను పర్వతం మీద నీవు నివాసం చేసావు కదా, ఇప్పుడు మనుషుల మధ్యలోనికి నివాసం చేసేదానికి వచ్చాడు. యెషయా గ్రంథం 33:5 ఏమని ఉంటుందంటే, మహాఘనత నొందిన దేవుడు ఉన్నత స్థలముల మీద నివాసము చేయువాడు. మహాఘనత నొందిన దేవుడు, మహాఘనుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన దేవుడు, మహాఘనత నొందిన దేవుడు ఉన్నత స్థలముల మీద నివాసం చేసేవాడు. ఇప్పుడు ఆ ఉన్నత స్థలాన్ని కూడా విడిచి తన ప్రజల మధ్యలోనికి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 37:16 ఏమని ఉంటుందంటే, కెరూబుల మధ్యలో నివాసము చేయువాడు. కెరూబుల మధ్యలో నివాసం చేసే దేవుడు మన దేవుడు. మొదటగా సియోను పర్వతం మీద నివసించేవాడు, అలాగే ఉన్నత స్థలముల మీద, రెండోదిగా ఉన్నత స్థలాల మీద నివసించేవాడు, మూడోదిగా కెరూబుల మధ్యలో ఆయన ఎక్కడ నివాసం చేస్తాడంట? నిబంధన మందసం ఒకటి ఉంటుంది, దాంట్లో కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠంలో 2 దేవదూతలు కెరూబులు ఉంటాయి, 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబులు ఎప్పుడు దేవుణ్ణి సేవిస్తూనే ఉంటాయి. మహాగణుడా, ఘనత వహించినవాడా, ప్రభావం గలవాడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కెరూబులు ఆయన్ని సేవిస్తూనే ఉంటాయి, ఆరాధిస్తూనే ఉంటాయి, మహిమపరుస్తూనే ఉంటాయి. 2 దేవదూతలు, కెరూబులు, సెరాపులు ఆయన్ని సేవిస్తూ ఉంటారు ఎప్పుడు. అంత ఘనత ఆయనకి. దేవదూతల చేత కొనియాడబడే ఒక స్థలం అది నిబంధన మందసం. పరిశుద్ధమైన స్థలం, అతి పరిశుద్ధమైన స్థలం. ఆవరణం పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అక్కడ మందసం, మందసంలో కరుణాపీఠం, దాంట్లో 2 దేవదూతలు, కెరూబులు, వాటి మధ్యలో ఆయన ఎప్పుడు నివాసం చేస్తుంటాడు. మనం కొన్నిసార్లు మనల్ని ఎవరు పొగుడుతారా అని వెతికి 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 అక్కడికి వెళ్తాం. ఎందుకంటే వాళ్ళు మనల్ని పొగుడుతుంటారు. మనం తప్పుగా మాట్లాడినా పొగుడుతారు, తప్పులు చేసినా పొగుడుతారు. మనం ఏం మాట్లాడినా పొగిడే పనిలో ఉంటారు కొంతమంది. అక్కడికి వెళ్తారు కానీ నువ్వు చేసే పని మంచిది కాదు, నీ ప్రవర్తన బాగలేదు, నీ తలంపులు బాగలేవు, నీ కంటి చూపు బాగలేదు, నీ నడక బాగలేదు, నీ పడక బాగలేదు, ఆలోచనలు బాగలేదు, అసలు నువ్వు విశ్వాసవే కాదు అని ఊరికే తిడుతున్నారు అనుకోండి. అక్కడికి ఎవరైనా వెళ్తారండి? అసలు నువ్వు పాస్టర్వే కాదయ్యా బాబు, అసలు నువ్వు పాస్టర్వేనా, అసలు నువ్వు సిస్టర్వేనా, నువ్వు పాస్టర్వేనా అని మమ్మల్ని తిట్టారు అనుకోండి. మీరు తిట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తారండి ఎవరైనా? మనల్ని పొగిడే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు యేసయ్య దినమెల్లా పొగడబడుతుంటాడు దేవదూతలతో, కెరూబులతో. రోజు ఆయన పొగడబడుతుంటాడు, కొనియాడబడుతుంటాడు, ఆయన నామం కీర్తించబడుతూ ఉంటుంది, మహిమపరచబడుతూ ఉంటుంది. అలాంటి చోటుని విడిచి దేవుడు మన మధ్యలోనికి వచ్చాడంట. చప్పట్లు కొడదాము గట్టిగా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉండడమే మన గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. ఆయన ప్రతి నిత్యం పొగడబడుతున్న దేవుడు ఆ స్థలాన్ని విడిచి దూషించి అవమానపరిచి తూలనాడినట్టుగా మాట్లాడి ఆయన్ని శ్రమ పెట్టి ఆయన ముఖం మీద ఊస్తారని ఆయనకు తెలుసు. ఆయన ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. అది దేవునిలో ఉన్న గొప్పతనం. అంటే భూలోకానికి వెళ్తే దూషిస్తారు, దయ్యాల బోధకుడు, దయ్యాలకు అధిపతి అని. భూలోకానికి వెళ్తే దేవదూషకుడిని దూషిస్తారు, సమరయుల మధ్యలో నివాసం చేసేవాడని దూషిస్తారు.
శాస్త్రులు పరిసయ్యులు దూషించి మాట్లాడతారు. పరలోకంలో ఎవడు దూషించడు ఆయన్ని? 24 పెద్దలకు తెలుసు, దేవదూతల సమూహానికి తెలుసు, కెరూబులు సెరాపులకు కూడా తెలుసు ఆయన ఎవరో. అక్కడ దూషించే వాళ్ళు ఉండరు, ఎప్పుడు పొగిడే వాళ్ళే. మనుషుల చేత పొగిడించుకోవాలని ఎలాంటి వాడికైనా ఉంటుంది. ఎలాంటి వాళ్ళకైనా ఇతరులు పొగుడుతుంటే హాయిగా ఆ చెవులు వింటూ ఉంటాయి అన్నమాట. అన్నా నువ్వు అదన్నా, నువ్వు ఇదన్నా, నువ్వు ఏదో అన్నా, నువ్వు ఏదేదో అన్నా అంటుంటారు కొంతమంది. అసలు ఏంటో చెప్పరు బాబు అంటే ఏం చెప్పరు. ఊరికే పొగిడే వాళ్ళని చూస్తుంటే మనకు అర్థమైపోతుంది ఈజీగా. చూడండి, మనం ఆరాధించే దేవుడు కెరూబుల మధ్యలో నివాసం చేసేవాడు కూడా ఆ మహిమగల ఆ స్థానాన్ని విడిచిపెట్టి, ఆ స్థలాన్ని విడిచిపెట్టి నేను మీ మధ్యలో. ఎంత గొప్ప దేవుడు అండి! చప్పట్లు కొడదాం మరొకసారి, కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతటి మహామహుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. పొగడబడుతున్న ఆ స్థలాన్ని విడిచిపెట్టి మన మధ్యలోనికి నివాసం చేసేదానికి యేసయ్య మన మధ్యలోనికి వచ్చాడు. అందుకని డిసెంబర్ మాసం యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చిన ఒక ప్రత్యేకమైన మాసం అని అందరూ పండుగ జరుపుతూ ఉంటారు. ఆయన విడిచి వచ్చిన స్థలాలు చాలా ప్రత్యేకమైనవి. 57వ అధ్యాయం 15వ వాక్యంలో ఒక మాట రాయబడినది. యెషయా గ్రంథం 57:15. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును. ఎన్ని పేర్లు రాయబడిన చూడండి. మహోన్నతుడు, అందరు చదవండి ఆ మాట. మహోన్నతుడు. బైబిల్ చూసి చదవండి అందరు. బైబిల్ తీసి మహోన్నతుడును, గట్టిగా చదవండి అందరు. చదవండి, బైబిల్ తీసి చదవండి. పరిశుద్ధుడు, నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో. చప్పట్లు కొట్టండి మరోసారి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు ఇక్కడ ఉన్నాడని కొట్టండి చప్పట్లు. ఇక్కడ నివాసం చేస్తున్నాడని గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు సెలవిచ్చుచున్నాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో యేసయ్య ఎక్కడ నివాసం చేస్తున్నాడో తెలుసా? మహోన్నతమైన పరిశుద్ధ స్థలం. ఆకాశ మహాకాశాల పైన అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై అక్కడ కూర్చున్నాడు ఆయన. అక్కడ నివాసం చేసేవాడు. మురికిలో కాదు, డస్ట్ ఉన్న చోట కాదు, అపవిత్రమైన చోట కాదు. కొంతమంది ఎక్కడ మురికి ఉంటే అక్కడికి వెళ్తారు. ఎక్కడ మురికి ఉందో అక్కడికి వెళ్తారు కొంతమంది. కొన్ని జంతువులు వెళ్తుంటాయి. ఏంటవి? బురద ఎక్కడుంటే అక్కడికి పోతుంటాయి కొన్ని జంతువులు. ఏంటవి? నేను చెప్పలేను ఆ మాటలు. ఈ స్థలంలో ఉండి చెప్పాలంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధుడైన దేవుడు నివాసం చేస్తుంటాడు కనుక. మురికి ఎక్కడుందా? మురికోళ్ళు ఎక్కడున్నారా? అపవిత్రులు ఎక్కడున్నారా? సరదాలు చెప్పుకుంటూ జోకులు మాట్లాడుకునే వాళ్ళు ఎక్కడుంటారో అక్కడికి వెళ్తుంటారు. మన దేవుడు పరిశుద్ధ స్థలములో నివాసం చేసేవాడు మన మధ్యలోనికి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అబద్ధికులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్తారు, అపవిత్రులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్తారు. యేసయ్య నివసించే నివాసమే పరిశుద్ధ స్థలం. మరలా చదువు మా మాటని. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో మన పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు, మహోన్నతుడు, మహాగణుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడట?
మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో ఆ నివాసాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు నివసించేదానికి. మీరెవరైనా ఉన్నతంగా బ్రతికి మంచి నివాసాలు కట్టుకొని చక్కటి గదులు ఏర్పరచుకొని అందులో చక్కగా ఏసీలు పెట్టుకొని చల్లగా ఉండే ప్రదేశంలో హాయిగా నివాసం చేస్తూ సడన్గా ఒక్కసారిగా ఆ స్థలాన్ని విడిచి ఎక్కడికైనా వెళ్ళండి, కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎండ ఎక్కువగా ఉంది, కొంచెం అక్కడ ఇబ్బందిగా ఉంటుంది, అక్కడ పోండి పోతారండి? ఎవరైనా వెళ్తారా? 4 చినుకులు పడితేనే ఇంట్లో నుంచి బయటికి రాలేరు. 4 చినుకులు పడితేనే బయటికి రాలేరు, ప్రార్థన కూడా రాలేరు. కొంతమంది చినుకులు పడితే మొలకెత్తిపోతారేమన్నట్టుగా ఉంటారు. కొంతమంది చినుకులు పడుతున్నా ఏం వెళ్తావులే ప్రార్థనకు అన్నట్టుగా ఉంటారు. ప్రియ సహోదరులారా, సియోను నివాసుల మధ్యలోనికి వచ్చి ఆయన నివాసం చేశాడు. యెరూషలేము కాపురస్తుల మధ్యలోనికి వచ్చి నివాసం చేశాడు. అన్యజనులైన మన యొద్దకి, మనం అన్యజనులు రక్షణ పొందకముందు, మారు మనసు పొందకముందు, ప్రభు బలలో పాలు పొందకముందు అన్యజనులైన మన యొద్దకు వచ్చి మనల్ని ఆయన స్వజనులుగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఆయన స్వజనులుగా మార్చాడు. మనం అన్యజనులం, మన కోసం వచ్చి మనతో నివాసం చేసి ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యంగా మార్చాడు. ఇప్పుడు సర్వలోకములో ఆయన సంచరిస్తూ నివాసం చేశాడు. ప్రియ సహోదరులారా, దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఓ పాట రాశారు చాలా రోజుల క్రితం దైవజనులైన యేసన్న గారు. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది, వారాయనకు ప్రజలయ్యుందురు, వారాయనకు ప్రజలయ్యుందురు, ఆనందమే ఆనందమానంద. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నివాసం ఎక్కడుందంట? దేవుడు ఎక్కడ సంచరిస్తున్నాడు? ఎవరి మధ్యలో నివాసం చేస్తున్నాడు? గుర్తుపట్టుకొని గ్రహించి జాగ్రత్తగా నడవండి. ఎందుకయ్యా నువ్వు మనుషుల మధ్యలో నివాసం చేసేదానికి వచ్చావు? ఎందుకు మనుషులతో నివసిస్తానని చెప్తున్నావు అని మనం బైబిల్లో కొన్ని విషయాలు గ్రహిస్తే, ఆయన ఎందుకు వచ్చి మనతో నివాసం చేశాడో చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. మొదటిగా జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగాను ఉండును. నేను దాని చుట్టూ, యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. నేను దాని మధ్యన నివసించి మహిమకు. దేవుడు ఎందుకు నివాసం చేస్తాడంటే మనతో, మనం ఆయన్ని మహిమపరచాలని. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దిగి వచ్చావు యేసయ్య మనుషుల మధ్యలో? ఎందుకు నివాసం చేస్తున్నావు ప్రభు అంటే, నిత్యము నా నామమునకు మహిమ కలగాలని, ఘనత కలగాలని. యేసయ్య మనుషుల మధ్యలోనికి ఎందుకు వచ్చాడంటే, మనుషుల ద్వారా కూడా ఆయన నామం మహిమపరచబడాలని. దేవదూతల ద్వారా మాత్రమే కాదు, మనుషులందరి ద్వారా దేవుని నామం మహిమపరచబడును గాక. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేము మధ్యలో ఎందుకు నివాసం చేశాడంటే, ఆయన ఎప్పుడు తన నామానికి మహిమ కలుగజేసుకునే దానికోసం. ఈ భూమి మీద ప్రజల మధ్యలో నివాసం చేసేదానికి వచ్చినప్పుడు దేవదూతలు ఏమని పాటలు పాడారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి అంటే మహిమ గల స్థలాన్ని విడిచిపెట్టి భూనివాసుల మధ్యలోనికి నివసించడానికి వచ్చాడు. ఇక్కడ కూడా దేవుని నామమునకు మహిమ కలుగునుగాక.
ఇప్పుడు ఈ మందిరంలో యేసయ్య సజీవుడిగా సంచరిస్తున్నాడని ఎంతమంది నమ్ముతున్నారండి? కుడి చేతిని పైకెత్తి గట్టిగా ఆమేనని చెప్పండి. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ధ్వని పుట్టేటట్టుగా చెప్పండి హల్లెలూయా అని. మరొక్కసారి చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన మధ్యలో నివాసము చేయునుగాక. ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. నేను వారి మధ్యలో నివసించి మహిమకు కారణమవుతా. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడే దేవదూతలు పాడి కొనియాడారు. సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు, సర్వోన్నతమైన స్థలములలో నివసించే దేవుడు, ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఆయన నామానికి కీర్తి కలుగునుగాక. ఆయన నామానికి ఘనత కలుగునుగాక. ఆయన నామం కొనియాడబడునుగాక. ఆయన ఎందుకు మనుషుల మధ్యలో నివాసం చేస్తున్నాడంటే ఆయన నామం కొనియాడబడే దానికోసం, ఆయన నామం పొగడబడే దానికోసం, ఆయన నామం కీర్తించబడే దానికోసం దిగి వచ్చాడు. చూడండి ప్రియ సహోదరులారా, మనం ఏ స్థలములో ఉన్న ఆ స్థలంలోకి ఆయన వచ్చి అక్కడ మన మధ్యలో నివాసం చేస్తాడు. ఎందుకంటే ఆయన్ని మనం మహిమపరచాలి. ఎప్పుడని మహిమకు కారణముగా ఉండేటట్లుగా నేను నివసిస్తాను ఆ ప్రాంతంలో. ఇప్పుడు ఈ స్థలములో ఉన్నాడు ఆయన. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన నామాన్ని ప్రైజ్ ది లార్డ్. చర్చికి వచ్చినప్పుడే స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తోత్రం అంటా రావాలి. హడావుడి పడతా, టెన్షన్ పడతా రావద్దు. కొంతమంది బైబిల్ కూడా మర్చిపోయి వస్తారు. మరలా వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్ళడం ఎందుకని ఎవరు బైబిల్ చేత పట్టుకొని పోతుంటారు. మతి మరపు ఎక్కువై. అర్థమవుతుందండి? చెప్పులైనా వేసుకురావడం మర్చిపోరు, కానీ బైబిల్ పట్టుకొని వచ్చిందని కొంతమందికి నామూసి అనమాట, సిగ్గుగా ఉంటుంది. దేవుణ్ణే మోయలేకపోతే దేవుడు నిన్నేం మోస్తాడండి? ధర్మశాస్త్రాన్ని ఎవడు మోస్తాడో నేను వాడిని మోస్తానని బైబిల్లో ఉంది. ప్రపంచమంతా తిప్పుతాడు మనం బైబిల్ని, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని దేవుని వాక్యాన్ని, జీవవాక్యాన్ని చేత పట్టుకుని దానికి సిగ్గుపడొద్దు. నీ వాక్యాన్ని మోస్తే ఆ వాక్యమైన దేవుడు నిన్ను మోస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి ఆమేనని. నీ పిల్లల్ని మోస్తాడు, నిన్ను మోస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆయన నిలిచి ఉన్నాడు కనుక ఎప్పుడు ఆయన్ని మహిమపరుస్తూనే ఉండాలి, ఆయన ఘనపరుస్తూనే ఉండాలి. ఇక్కడే కాదు, ఏ స్థలములో ఉన్నా అక్కడ ఆయన ఉన్నాడని నమ్మి ఆయన ఘనపరచాలి. పౌలు శీలలు ఎక్కడ ఉన్నారు? అక్కడ దేవుని మహిమపరిచారా లేదా? వాళ్ళు చెరసాల్లో కూడా మాతో ఉంటాడు ఆయనని మహిమపరిచారా లేదా? అగ్నిగుండంలోకి వెళ్ళారు, వాళ్ళకంటే ముందుగా దేవుడు వెళ్ళాడు అక్కడికి. అక్కడ దేవునితో సంచరిస్తూ దేవుని మహిమపరిచారు. సింహాల బోన్లోకి వెళ్ళి అక్కడ యేసయ్య ఉంటాడని ఆయన మహిమపరిచారు. అగ్నిగుండంలో ఉంటాడని తెలుసు, సింహాల బోన్లో యేసయ్య ఉంటాడని తెలుసు, చెరసాలలోకి వెళ్తే అక్కడ ఆయన ఉంటాడని తెలుసు. ఎక్కడికి వెళ్ళినా అక్కడికి ఆయన వచ్చి మనతో నివాసం చేస్తాడని తెలుసు పరిశుద్ధులైన వారందరికీ. అపవిత్రులకి అర్థం కావట్లా, భక్తిహీనులకి అర్థం కావట్లా దేవుడి స్థలం మందు ఉంటాడా ఉండడా అని. దేవుడు ఎందుకు మనతో నివాసం చేస్తాడంటే ఎప్పుడు మనం మహిమపరిచేదానికి, ఆయన ఘనపరిచేదానికి. 7 రోజులు 7 మార్లు స్తుతించారు ఎరికో ప్రాకారాల చుట్టూ. అక్కడికి దిగి వచ్చిన దేవుడు, తన నామాన్ని మహిమపరుచుకున్న దేవుడు ఎరికో ప్రాకారాలన్నింటినీ నేలమట్టం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎరికో అవతల శత్రువులు ఉంటారని వీళ్ళు భయపడ్డారు. వాస్తవంగా శత్రువులు ఉన్నారు, వాళ్ళని హతమార్చేటువంటి మహిమ గల దేవుడు కూడా అదే స్థలంలో సంచరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
దేవుడు మనతో ఉంటాడని ఎప్పుడు ఆత్మలో ధ్యానిస్తూ స్తుతించండి. నీకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దేవుని స్తుతించు. సమయం దొరికినప్పుడల్లా దేవుని స్తుతించు. ప్రతినిత్యము దేవుని స్తుతించు. అన్ని విషయాల్లో దేవుని స్తుతించు. అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడమే దైవ చిత్తమని బైబిల్లో ఉంది. ఆయన మేలు చేసిన, దేవుని ద్వారా మేలు పొందినా పొందకపోయినా దేవుని స్తుతించండి. యోబు చరిత్ర మనందరికీ తెలుసు కదా. ప్రతిరోజు బలులు అర్పిస్తూ దేవుని మహింపరిచేవాడు. ఒక రోజున అన్ని పోగొట్టుకున్నాడు. ఆ రోజు కూడా ఏం చేశాడు? ఆయన అలవాటు ప్రకారం ఏం చేశాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా ఆయనకే స్తుతి కలుగును గాక అని చెప్పి దేవుని స్తుతించాడు. ఈ మధ్యకాలం ఒక మిషనరీ సేవ చేస్తానికి ఒక అబ్బాయి, ఒక యవనస్తులు వచ్చి మన ప్రాంతాల్లో సేవ చేస్తుంటే కొంతమంది శత్రువులు అతని మీద దాడి చేసి చంపేశారు. ఆ ఇంట్లో వాళ్ళకి తెలిసింది ఆ విషయం. వాళ్ళు వచ్చి ఏమాత్రం కన్నీళ్లు పెట్టుకోకుండా, ఆ తల్లి ఏమాత్రం పెద్దగా బాధపడకుండా, మా అబ్బాయి ఎలా చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, వినండి జాగ్రత్తగా వినండి, తమాషాలు పడద్దు మందిరంలో, జాగ్రత్తగా వినండి. మా అబ్బాయి ఎక్కడ చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఎవరు చంపేశారు, ఏం అడగల. చనిపోయిన మా అబ్బాయి పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆ సంతోషమే మాకు చాలు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు మా పిల్లల్ని. మా అబ్బాయి పరలోకంలో ఉంటాడు, వాడిక్కడికి రాడు, కానీ మేము అక్కడికి వెళ్తామనే నిరీక్షణ మాకుంది. ఎంత విశ్వాసంలో స్థిరపడి ఉంటే ఇలాంటి ధైర్యం కలిగిన మాటలు చెప్తారండి. ఎవరైనా దురుద్దేశంతో ఆలోచించి చంపివేస్తుంటే వాళ్ళని కూడా దేవుడు క్షమించునుగాక, రక్షించునుగాక. ఇది క్రైస్తవులు మాట్లాడే మాటలు. ఒరిస్సాలో మధ్య మిషనరీ సేవ చేస్తానికి వచ్చింటే ఒక తండ్రిని, ఇద్దరు కుమారులని పరిచర్యకెళ్ళి వచ్చి కారులో పడుకొని ఉంటే కారుని తగలబెట్టేశారు. ముగ్గురు సజీవ దహనం చేయబడ్డారు. కానీ ఆ తల్లి భర్తను పోగొట్టుకున్న తల్లి, తన యజమాని పిల్లల్ని పోగొట్టుకున్న ఆ తల్లి చంపిన వాళ్ళని ఏ మాత్రం దూషించలేదు, శపించలేదు. వాళ్ళని హృదయపూర్వకంగా నేను క్షమిస్తున్నా, నా దేవుడు క్షమించే దేవుడు గనక వాళ్ళందరూ రక్షణ పొందాలని నేను కోరుకుంటున్నా, క్షమాభిక్ష పెట్టింది తల్లి. నిజ క్రైస్తవులు చేయాల్సిన పని ఇది. నష్టంలోనైనా లాభంలోనైనా ఎవరిని సేవించాలి మనం? ఎవరిని స్తుతించాలి మనం? ఎవరిని ఘనపరచాలి మనం? ఎందుకని? మహోన్నతమైన స్థలములను విడిచి మన మధ్యలోనికి దిగి వచ్చాడు, మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. అందుకని ఆయన్ని ఘనపరచాలి. కెరూబుల మధ్యలో ఉండే నివాసాన్ని విడిచి వచ్చాడు, పరిశుద్ధ స్థలాన్ని విడిచి వచ్చాడు, సియోనును విడిచిపెట్టి వచ్చాడు. ఎందుకు వచ్చావయ్యా ఇక్కడికంటే, ఇక్కడ ఎందుకు నివాసం చేస్తున్నావు ప్రభు అంటే, నా నామమునికి నిత్యము మహిమ కలిగేటట్లుగా, మహిమకు కారణముగా ఉండేటట్లుగా నేను మీ మధ్యలో నివాసము. దేవుణ్ణి ఎవరు మహిమపరుస్తారో, దేవుణ్ణి ఎవరు ఘనపరుస్తారో వారందరిని దేవుడు ఘనపరచునుగాక. నువ్వు సాగిలపడి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, ఓ స్టార్ల మీద స్టార్లు కట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. స్టార్లు కట్టొద్దని నేను చెప్పను. నీకు అంత ఉత్సాహం ఉంటే కట్టి దేవుని మహిమపరచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఆయన నీతిమంతుడు, నిరంతరం నిలిచి ఉండే ప్రకాశించేటువంటి ఒక నక్షత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబులో నక్షత్రం అనే మాటలు నెరవేర్చబడేటట్లుగా కట్టాలనుకుంటే విచ్చలవిడిగా కట్టేసింది నక్షత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒంటి నిండా మాత్రం కట్టుకోబాకండి నక్షత్రాలని. కొంతమంది ఇక స్టార్ట్ చేస్తారు. విచ్చలవిడిగా కట్టేయండి నక్షత్రాలు కట్టాలనుకుంటే, కానీ ఆచారంగా భక్తి మాత్రం చేయొద్దు.
దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగానే ఉండాలి మనం ఏ పని చేసినా. ప్రైజ్ ది లార్డ్. పండుగ చేసి తాగి తందనాలాడమని చెప్పట్లా. ఒకడు బ్రాంతి షాప్ పైన స్టార్ కట్టాడంట. ఓ ప్రబుద్ధుడు బ్రాంతి షాప్ మీద స్టార్ కడితే పాస్టర్ గారు వెళ్తున్నప్పుడు కనపడిందంట ఆయనకు. మంచినీళ్ళు తాగుదామని అక్కడ బాటిల్ కొందామని ఆగితే ఒక చిన్న అబ్బాయి ఇచ్చాడంట. రేయ్ ఏంట్రా బ్రాంతి షాప్ పైన స్టార్ కట్టారు, మీ యజమానుడు ఏమైనా క్రైస్తవుడా అని అడిగితే, లేదండి పాస్టర్ గారు క్రైస్తవుడు కాదండి అన్యుడేనండి. నువ్వేమైనా క్రైస్తవుడే? నేను కూడా కాదండి. మరి ఎందుకు కట్టినట్రా స్టార్ మీరు బ్రాంతి షాప్ పైన? నేను ఇలాగే అడిగానండి మా యజమాన్ని, ఏంటి అయ్యారు బ్రాంతి షాప్ పైన మనం స్టార్ ఎందుకు కట్టాలి? యేసు ప్రభును మనం కొలవం కదా, మన దేవుడు కాదు కదా, ఎందుకు కట్టాలి అంటే, ఒరే పిచ్చోడా నీకు తెలియదు చెప్తానండి రా అన్నాడంట. క్రైస్తవులందరూ మన బ్రాంతి షాప్కి రావాలని కట్టాను రా అన్నాడంట. అర్థమవుతుందండి? క్రైస్తవులందరూ అంటే వాడి నమ్మకం క్రైస్తవులు కూడా తాగుబోతులుగా ఉన్నారు చాలామంది అని. మన బ్రాంతి షాప్కే రావాలని స్టార్ కట్టి పెట్టాను రా అన్నాడంట. వాడేదో తెలియక చేశాడు. కొంతమంది తెలిసి ఇలాంటి పనులు చేస్తుంటారు. మనం ఏది చేసినా అది దేవుని నామానికి ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి. అవమానాన్ని తెచ్చిపెట్టేదిగా ఉండకూడదు. మనం ఏ పని చేసినా అది దేవునికే మహిమకరంగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు స్టార్లు కట్టు, లైట్లు వెలిగించి ఏది చేసినా సర్వఘనత మహిమ ప్రభావములు దేవునికే కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్టార్లు కట్టి రికార్డ్ డ్యాన్స్లు వేయద్దు అక్కడ. అర్థమవుతుందండి? కొంతమంది స్టార్లు కడతారు, ఓ 2-3 పాటలు యేసుప్రభు పాటలు ఉంటాయి, తర్వాత అన్నీ ఇక విచ్చలవిడిగా ప్రవర్తించేటట్లు. అలాంటి పని చేయొద్దు. దేవుడు మనతో నివాసం చేయుటకి ఈ లోకానికి వచ్చాడని గ్రహించి గుర్తించి ఆయన్ని మహిమపరుస్తూ ఉండండి, ఆయన ఘనపరుస్తుండండి. ఆయన నామాన్ని సేవించండి, స్తుతించండి, ఆరాధించండి. ఏదో ఒక క్రిస్మస్ మాసంలోనే కాదు, ప్రతిరోజు, ప్రతి దినం, ప్రతి పునరుద్ధానపు దినం, ప్రతి క్షణం, అనుదినం, అనుక్షణం ఏం చేయాలి? మనం దేవుణ్ణి గట్టిగా చెప్పాలి, బిగ్గరగా చెప్పండి. అనుదినము, అనుక్షణము మన మధ్యలో నివాసము చేయుచున్న దేవునికి మహిమ కలిగేటట్లుగా ప్రవర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి ద్వారా ప్రతి నిత్యము మన దేవుని నామం మహిమపరచబడునుగాక. మనందరి ద్వారా దేవుని నామం నిత్యము కొనియాడబడునుగాక. సనుగులు, సంశయాలు, గొనుగులు మాని వేకొని లేవడంతోనే దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి. నామకార్థంగా కాదు, ఏదో ఈరోజు ప్రార్థించాలి, ఈరోజు స్తుతించాలని కాదు. ప్రతిరోజు మనస్ఫూర్తిగా దేవుణ్ణి సేవించండి. నిండు మనసుతో దేవుని స్తుతించి ఆయన్ని ఘనపరచండి. ఎవరు దేవుని మహిమపరుస్తారో వారందరినీ నా దేవుడు ఘనపరచునుగాక. ఘనతల కోసం స్టార్లు కట్టాల్సిన అవసరం లేదు, క్యాండిల్స్ వెలిగించాల్సిన అవసరం లేదు, ఇంకా అగరబత్తీలు వెలిగించాల్సిన అవసరం లేదు. కొబ్బరికాయలు కొట్టి 2 చిప్పలు ఆయన మొహాన యేసుప్రభు మళ్ళా తిప్పి కొట్టి 2 చిప్పలు యేసయ్యకి చూపిస్తూ ఉంటారంట. ఎందుకు ఇలాంటివన్నీ మనకి? దేవుని నువ్వు మహిమపరచు, దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు. దేవుడు నువ్వు ఘనపరచు, దేవుడు నిన్ను, చెప్పాలి గట్టిగా, దేవుడు మనలందరినీ ఘనపరచునుగాక, దేవుడు మనల్ని మహిమపరచునుగాక. ఒకడు నన్ను ఘనపరిస్తే నేను వాణ్ణి, ఒకడు నన్ను మహిమపరిస్తే నేను వాణ్ణి. మన మధ్యలో నివాసం చేసే దేవుని మహిమపరచండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాల్ని, యేసయ్యను మహిమపరిచే ప్రతి ఒక్కరిని నా దేవుడు ఘనపరచునుగాక, నా దేవుడు మహిమపరచునుగాక. సమాజంలో, సంఘంలో, మీరు ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, అన్ని విషయాల్లో నా దేవుడు మిమ్మల్ని మహిమపరిచి ఘనపరచునుగాక.
మన మధ్యలో నివాసం చేసే దేవుణ్ణి మనం ఘనపరుద్దాం. ఆయన చేత ఘనత పొంది ఆశీర్వదించబడి ముందు కొనసాగించబడదాం. హల్లెలూయా. మన మధ్యలో నివాసం చేసేదానికి వచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. రెండోదిగా యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతారు. నరపుత్రుడా, ఇది నా నివాస స్థలము, ఇది నా గద్య స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలు మధ్య నిత్యము నివాసం చేస్తాను. నరపుత్రుడా, 5వ వాక్యం కూడా చదవమ్మా. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకొని రాగా, ఆత్మ నన్ను ఎత్తుకొని లోపలి ఆవరణంలోనికి తీసుకొని రాగా, యెహోవా తేజో మహిమ మందిరము నిండి ఉండెను. మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడినట్లు నాకు శబ్దము వినబడెను. నిలిచినవాడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా. ఒకడు మాట్లాడుతున్నట్టుగా ఒక స్వరం. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఆత్మ నన్ను ఎత్తుకొని మందిరంలోకి తీసుకెళ్ళింది. అక్కడ ఒక శబ్దం, ఎవరో మాట్లాడుతున్న శబ్దం. ఏమని మాట్లాడుతున్నారు? నరపుత్రుడా, ఇది నా గద్య స్థలం, నేనుండే చోటు. ప్రైజ్ ది లార్డ్. ఓ యెహెజ్కేలు, ఇది నా స్థలం. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే సాతాను సంచరించే స్థలం అని ఉంది. సాతాను సంచరించే స్థలం ఉన్న చోట నీవు ఉన్నావని ఉంటుంది. కానీ మందిరం వచ్చేసి యెహోవా నివసించే చోటు. చప్పట్లు కొడదామా గట్టిగా? ఇది నా గద్య స్థలం, ఇది నా నివాస స్థలం, ఇక్కడ నేనుండే చోటు. ప్రైజ్ ది లార్డ్. ఈ మందిరంలో దేవుడు నివసించునుగాక. శాశ్వతుడైన దేవుడు ఆయన సంచరిస్తూ ఈ స్థలంలో నివాసం చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది నేను నివసించే స్థలము, నిత్యము నివాసము చేసే స్థలము. ఈ మందిరంలో దేవుడు ఉన్నాడని మీరు గ్రహించి మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోండి. అటు ఇటు పరుగులెత్తొద్దు. వస్తేనే ముందు మందిరంలో ప్రార్థన చేసుకోండి. వచ్చి రాకముందే ఒక చాప వేసుకొని హాయిగా గొరకలు పెడతా నిద్రపోవద్దు. ఇక్కడికి వచ్చిన వెంటనే ఏం చేయాలి? మొదటగా ప్రార్థన చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. మేము నాలుమావిడి వెళ్ళాం, మోహన్ సి లాజర్ గారి చర్చికి. ప్రేయర్ అయిపోయింది. ఆ చర్చిలో ఎవరిని పడుకోని లేదు. ఆ పాస్టర్ గారు ప్రక్కనే హాళ్ళు ఉన్నాయి, అక్కడ పడుకోబెట్టాడు. మందిరం బయట కొన్ని చోట్ల హాల్ ఉంటే అక్కడ పడుకుంటారు. చర్చిలో ఎవరు పడుకుంటారు? ఎందుకంటే ఇది దేవుడు నిత్యము నివసించే స్థలం. ప్రైజ్ ది లార్డ్. ఆయన వసతులన్నీ ఏర్పాటు చేసి మందిరంలో ఎవరిని ఉండనీయకుండా బయటికి ధర్మించాడు. మనకేదో వసతి లేక విశ్రాంతి పొందుతుంటారు, కానీ మందిరాల్లో దేవుడు నిత్యము నివసించే స్థలం ఇది. ఎందుకు ఆయన నిత్యం మనతో ఉంటాడంటే తర్వాత మాటలు కూడా చదువుతారు. నిత్యము నివసించేదను, వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములను ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక ఎందురు. గోడ మాత్రమే ఉంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధనం దగ్గర వారి ద్వారబంధనములను కట్టి తాము చేసిన హేయ క్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై హేతువులైరి గనుక నేను కోపావేశుడనై జారత్వము మాని తమ రాజుల కళేబరములను నా యొద్ద నుండి దూరమునకు కొనిపోయిన ఎడల
వారి మధ్యను నేను ఎల్లప్పుడూ, గట్టిగా ఆమేనని చెప్పండి. హల్లెలూయా. అసలు దేవుడు మనుషుల మధ్యలో ఎందుకు నివాసం చేస్తాడంటే శుద్ధీకరించేదానికి, పరిశుద్ధపరిచేదానికి, హేయ క్రియలన్నిటిని తొలగించేదానికోసం, అపవిత్రతను తొలగించేదానికోసం. రాజుల కళేబరాలు ఉంచి అపవిత్రపరిచారు నా మందిరాన్ని. రాజుల యొక్క మృత కళేబరాల్ని నా స్థలములో ఉంచారు. హేయ క్రియలు జరిగిస్తున్నారు, జారత్వం జరిగిస్తున్నారు, వివాహం జరగకముందే అపవిత్రమైన పనులు చేస్తున్నారు. జారత్వం, అపవిత్రత. రారాజైన యేసయ్య నామాన్ని ఘనపరచకుండా భూలోకం రాజుల మృత కళేబరాల్ని ఉంచి వాటిని ఘనపరుస్తున్నారు. మనుషులను పొగడొద్దు, రాజులను పొగడొద్దు. మందిరాన్ని విగ్రహారాధన స్థలంగా మార్చొద్దు. రాజుల కళేబరాలు ఎందుకు ఉంచావు? జారత్వం ఎందుకు జరిగిస్తున్నావు? నేను కోపావేశుడనై వారందరినీ నేను నాశనం చేస్తాను. జారత్వము మాని రాజుల కళేబరములను నా ఇద్దరిని దూరముగా తీసి పారవేసిన ఎడల వారి మధ్యలో నేను ఎల్లప్పుడూ నివాసము చేసేదను. గట్టిగా చెప్పండి ఆమేనని. బిగ్గరగా చెప్తామా మరొకసారి? రాజుల కళేబరాలు ఉన్నాయా? మనుషుల విగ్రహాలు ఉన్నాయా? మనుషుల్ని ఆరాధన చేస్తున్నావా? రాజుల్ని ఆరాధన చేస్తున్నావా? ఎవరిని ఆరాధన చేస్తున్నావు? తీసి పారవేయండి. రాజుల కళేబరాలు, వాళ్ళ విగ్రహాలు తీసి పారవేయండి. మనుషుల విగ్రహాలు తీసి పారవేయండి. కొంతమంది ఇళ్ళకి వెళ్తే తాజ్మహల్ ఉంటుంది. ఇంటి గుమ్మానికి ఎదురుగానే పెట్టుంటారు తాజ్మహల్. ఏంటో ఈ ఫోటో అంటే ఇది అందంగా ఉందని. తాజ్మహల్ ఏంటి? అది కూడా తెలియదు కొంతమందికి. తాజ్మహల్ ఎవరు సమాధి అండి? అబ్బో, బాగానే చదివినట్టున్నారు మీరంతా. ఒక్కొక్కరో పేరు చెప్తున్నారు. ఒక వ్యక్తి సమాధి అది. ఆ సమాధులు కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. తీసి పారవేయ్. ప్రైజ్ ది లార్డ్. రాజుల కళేబరాలు ఉండకూడదు. వేసన్న గారు చనిపోయే ముందు చెప్పింది, ఈ ప్రాంగణంలో ఎక్కడ నా సమాధి ఉండకూడదు. నేను చనిపోయిన తర్వాత ఇక్కడ కానీ అక్కడ కానీ మూలకి ఎక్కడైనా సమాధి చేశారు. చెప్పకనే చెప్తున్నా, లోకులందరూ పోవాల్సిన మార్గంలో నేను వెళ్ళేటట్లుగా ప్రజలందరికీ ఎక్కడ సమాధి చేస్తారో అక్కడే చేయండి అని చెప్పాడు వేసన్న గారు. ఈ మందిర ఆవరణలో సమాధి చేయండి, ఇక్కడ గుడి కట్టండి, సమాధి కట్టండి అని ఆయన చెప్పలేదు. దేవుణ్ణి కొలడం మాని నన్ను కొలుస్తూ ఉంటారు రేపు పిచ్చ జనం. అందుకని ఆవరణలో ఎక్కడ నేను చనిపోయిన తర్వాత నన్ను సమాధి చేయొద్దు. సమాధుల తోటలోనే సమాధి చేయమని చెప్పాడు. ఇది యెహోవా గద్దే స్థలం, ఆయన నివసించే చోటు. ఎందుకు ఆయన ఎల్లప్పుడూ మనతో నివాసం చేస్తాడంటే మనుషులలో ఉన్న హేయ క్రియల్ని తొలగించి శుద్ధీకరించి పరిశుద్ధ జనముగా మార్చేదానికి ఆయన నివాసం చేస్తాడు. సంఘంలో ఉన్న అనేకులను పరిశుద్ధపరిచేదానికోసం, అపవిత్రత తొలగించేదానికోసం. మందిరంగానే ఉండాలి, సమాధులు తోటగా ఉండకూడదు. మందిరంగానే ఉండాలి, విగ్రహాలు ఉండకూడదు. మందిరంగానే ఉండాలి, అక్కడ అపవిత్రత ఉండకూడదు, పాపపు క్రియలు ఉండకూడదు. మందిరంలాగే ఉండాలి.
హే క్రియలు జరగకూడదు అక్కడ. నా కోపాగ్ని మీ మీద మండుకుంటుంది. ఇశ్రాయేలులారా, పరిశుద్ధంగా బ్రతకండి, పవిత్రంగా ఉండండి, ఎల్లప్పుడూ నేను మీతోనే ఉంటాను, సదాకాలం దేవుడు మనతో ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడే మనతో ఉంటే ఇంకా మనకి ఇంకా ఏ దిగులు, ఏ విచారం అండి? యెహోవా మన పక్షమునుండగా మనకు, దేవుడు మనతో ఉంటే విరోధేవుడికా? దేవుడే మనతో ఉంటే ఒక్క విరోధైనా ఉంటాడా? ఉండడు. విరోధులందరినీ దేవుడు తొలగిస్తాడు అంతే. ఒక్క శత్రువు కూడా మీ ఎదుట నిలవబడలేడు. ఏ అపవిత్రత మీలో ఉండదు. అందుకని దేవుడు మనతో నివాసం చేసేది. మనం ఎప్పుడు పరిశుద్ధంగా బ్రతకాలని. నేను పరిశుద్ధుడను గనుక మీరును, ఆయన పరిశుద్ధతను కోరుకునే దేవుడు గనుక ఆయనలో ఎంత పరిశుద్ధత ఉందో అలాంటి పరిశుద్ధత మనలో ఉండాలని ఆశించే దేవుడు మన దేవుడు. ఈ స్థలంలో విగ్రహారాధన జరగకూడదు. ఈ స్థలం నాకు ప్రతిష్ఠించబడిన స్థలం. మందిరాల్లో వ్యాపారం జరగకూడదు. మందిరాలు దొంగల గుహగా మారకూడదు. వ్యాపార బిల్లుగా మారకూడదు. దేవుని మందిరం అంటే మందిరంలాగే ఉండాలి. అక్కడ సదాకాలం దేవుడు ఎల్లప్పుడూ నివాసం చేస్తూనే ఉంటాడని భయముతో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈ స్థలంలో నీవెప్పుడు ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన ఆలకించి అద్భుతాలు జరిగించునుగాక. ఈ స్థలంలో నీవెప్పుడు ప్రార్థన చేసినా దేవుడు నిన్ను పరిశుద్ధపరచునుగాక. ఈ స్థలంలో దేనికోసం ప్రార్థించినా ప్రార్థన ఆలకించే దేవుడు మీ ప్రార్థనలన్నిటికి జవాబులు దయచేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని నా దేవుడు పరిశుద్ధపరచునుగాక. తెలిసో తెలియకో చేసిన పొరపాట్లు ఏవైనా ఉండి అవి నిన్ను అపవిత్రపరిచి దేవునికి దూరం చేస్తుంటే దేవుడు ఈ దినమున మనతో నివాసం చేసే దేవుడు మన ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరిచి పవిత్రమైన మార్గాల్లో నడిపించునుగాక. మనతో నివాసం చేసేది దేవుడు. ఎందుకంటే ఆయన నామానికి మహిమ తెచ్చుకునే దానికి. రెండోది, మనతో ఎందుకు నివాసం చేస్తాడంటే మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రులుగా మార్చేదానికోసం. సర్వోన్నతుడైన దేవుని పరిశుద్ధులే రాజ్యాధికారం చేస్తారని బైబిల్లో ఉంది. ఎవడు పరిశుద్ధంగా ఉంటాడో దేవుడు వారికి అధికారాలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. పరిశుద్ధులకే అధికారం ఇస్తాడు, పరిశుద్ధులకే ఆశీర్వాదం ఇస్తాడు, పరిశుద్ధులకే స్వాస్థ్యం ఇస్తాడు. పరిశుద్ధపరచబడిన వారందరికీ ఆయన స్వాస్థ్యం ఇస్తాడని అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. పరిశుద్ధపరచబడిన వారి అందరికీ భూలోకపు పరలోకపు స్వాస్థ్యం దేవుడు దయచేయునుగాక. ఎంతమంది దేవుని స్వాస్థ్యాన్ని అనుభవించాలని ఆశిస్తున్నారు? కుడి చేతినైతే ఆమేనని చెప్పండి. దేవుని ఆశీర్వాదం కావాలనుకున్న వాళ్ళు ఆమేన్ చెప్పండి. దేవుని దీవెనలు అనుభవించాలనుకున్న వాళ్ళు ఆమేన్ చెప్పండి. భూలోకపు స్వాస్థ్యాన్ని అనుభవించాలనుకున్న వాళ్ళు ఆమేన్ చెప్పండి. పరలోకపు సంపదలు అనుభవించాలనుకున్న వాళ్ళు ఆమేన్ చెప్పండి. అయితే పరిశుద్ధంగా బ్రతకండి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధంగా జీవించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్క పరిశుద్ధునికి దేవుడు సమస్తాన్ని అనుకూలంగా మారుస్తాడు, సర్వాధికారాలు ఇస్తాడు, సకల ఆశీర్వాదాలు ఇచ్చి నడిపిస్తాడు. పరిశుద్ధతను ప్రేమించండి, పరిశుద్ధతను కోరుకొని జీవించండి. ప్రతి ఆశీర్వాదం మీ మీదకి వచ్చి మీకు ప్రాప్తించునుగాక. మీ తలలందరి మీద దేవుని ఆశీర్వాదం నిలిచి ఉండునుగాక. అపవిత్రులుగా, పాపాత్ములుగా, దుర్మార్గుల నుండి ఆశీర్వాదం కోసం ప్రాకులాడొద్దు, విసిగించొద్దు దేవుణ్ణి. ఆ ఆశీర్వాదం కావాలి ప్రభా, ఇది దయచేయండి, అది దయచేయండి, ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది, ఒక పెద్ద వాహనం కొనుక్కుంటే బాగుండేది, ఇట్లాంటివి వద్దు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా లేదా గ్రహించుకొని నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. పరిశుద్ధంగా జీవిస్తే సకల ఆశీర్వాదాలు వచ్చి పడతాయి మన దగ్గర. మనం ఏం పరిగెత్తాల్సిన అవసరం లేదు. యేసన్న గారు సేవ ప్రారంభంలో తుఫాన్ వచ్చి మందిరంలో మందిరం కూడా తాటాకుల మందిరం కూడా కొట్టుకుపోయింది. గాలికి ఎగిరిపోయింది. ఏమీ లేవు, నీళ్ళు అనమాట, అన్నీ పోయినాయి వర్షానికి తడిసి. గవర్నమెంట్ వాళ్ళు బియ్యము, పప్పు, నూనె అవన్నీ ఇస్తున్నారంటే వెళ్ళారంట అందరూ. యేసన్న గారు వెళ్ళలేదంటే ఎవరు చెప్పారు, నువ్వు కూడా వెళ్ళొచ్చుగా, వరుసలో నిలబడొచ్చు కదని. యేసన్న గారు కూడా వరుసలో నిలబడితే వాళ్ళు ఒకడు, మరి ఎవడు చెప్పాడు ఆయన పాస్టర్ గారని వాళ్ళు పంచే వాళ్ళకి చెప్తే, నువ్వు పాస్టర్ అంటావు కదా, పాస్టర్లకు ఎవరు ఇక్కడ పో. యేసన్న గారు సిగ్గుపడి తల దించుకొని వచ్చి, ప్రభువా మనుషుల మాటలు నేను వెళ్ళను, ఎందుకంటే నువ్వు నాకున్నావు, నువ్వు నాతో ఉన్నావు, నాకు కావలసినవన్నీ ఇచ్చే దేవుడు నువ్వు కదా. ఎవరో చెప్తే వెళ్ళా, అక్కడ అవమానం ఎదురైంది. నువ్వే సమస్తం ఇచ్చే దేవుడు అని ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే 100 మంది విశ్వాసులు వెళ్ళి వరుసలో పడి నిలబడి తెచ్చుకున్నారు కదండి. ఆ 100 మంది అన్నింటిలో దశభాగం తీసుకొచ్చి యేసన్న గారికి ఇచ్చారంట. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వెళ్తే కేజీ బియ్యమే వచ్చాయి, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే బస్తా బియ్యం వచ్చాయి. సవలు కొట్టని గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వెళ్ళి నిలబడితే 1 లీటర్ ఆయిల్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అందరు తీసుకొచ్చిన దశభాగం 10 లీటర్లు అయిందనమాట. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులైన వారికి సమస్తం ఇస్తాడు ఆయన. ఓ చోట ఒక పెద్ద హాలు, సినిమా ఆడించేవాళ్ళట, దాంట్లో సినిమా హాల్ అనమాట. ఆ యజమానులు వచ్చి, యేసన్న గారు ఇంతకాలం సినిమాలు ఆడించి జనాన్ని చెడగొట్టాం మేము, ఈ సినిమా హాల్ని దేవుని మందిరానికి ఇచ్చేస్తున్నాం, తీసుకోండి. కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని స్థలాలండి, ఎన్ని చోట్ల ఎన్ని స్థలాలు ఇచ్చారు మనకి, పెద్ద పెద్ద స్థలాలు. మేము రేపల్లో సేవ చేస్తున్నప్పుడు 24 సెంట్ల స్థలం, పెద్ద ఇల్లు. ఆ ఇంటి ఇల్లాలు వచ్చి, బాబు ఇది మినిస్ట్రీకి ఇచ్చేస్తున్నా, మీ సేవకి మీకు ఇచ్చేస్తున్నా అని చెప్పి వచ్చి ఆ తెల్ల పేపర్ తీసుకొని సంతకం చేసి రాసి ఇచ్చేసింది, దేవుని మందిరానికి తీసేసుకోండి అని. మేము ఎప్పుడు అడగలే ఎవరిని, దేవుడిచ్చాడంతే. మన ప్రతి అక్కర తీర్చబడుతుంది. ఆయన ఈ స్థలములో ఉండి ప్రతి ఒక్కరిని శుద్ధి చేయబోతున్నాడు, ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచబోతున్నాడు, ప్రతి ఒక్కరిలోని అపవిత్రతను తొలగించి పరిశుద్ధపరిచి సకల ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆయన మహిమపరుచుకునే దానికి నివాసం చేస్తాడు, పరిశుద్ధపరిచి సకల ఆశీర్వాదాలు ఇచ్చేదానికి మనతో నివాసం చేస్తాడు. చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. 57వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 57:15. వినయము గల వారి ప్రాణములను, వినయము గలవారు అంటే ఎవరంటే అహంభావము లేనివారు అని అర్థం. ఎవరు వినయం గలవారంటే గట్టిగా చెప్పాలి, గర్వం లేనోళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే గర్వము అహంకారము లేని వాళ్ళు. నేనంటే ఎవరు అనుకున్నారా మీరు, నాకు అంత డబ్బు ఉంది, ఇంత డబ్బు ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉందని గర్వంతో ఉంటే వాళ్ళ దగ్గరికి రాడాయన. నేను ఎంత సీనియర్నో తెలుసా అని కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు అనుకో. కొంతమంది గర్వం, తెలియని గర్వం, సాతాను అలా పెడుతుంటాడు అప్పుడప్పుడు గర్వపాత్మని. రండ్రా అందరు భక్తులారా నా చుట్టూ చేరండి, భజన చేయండి అని గర్వపు ఆలోచనలు చెప్పావు అనుకో, నాశనానికి ముందు ఏం నడుస్తుంది అది. అందుకని గర్వించొద్దు. వినయము గలవారు అంటే అహంభావము లేనివారు, అహంకారం లేనివారు, గర్వం లేనివారు. వినయము గల వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుట కంటే బ్రతికించుటకు అని అర్థం. స్టడీ బైబిల్లో వచ్చేసి ఆత్మలను బ్రతికించుట కొరకు అని అర్థం.
అహంభావము లేని వారి ఆత్మలను బ్రతికించుటకు ఆయన వారి యొద్దకు వచ్చి నివాసం చేశాడు. అలాగే నలిగిపోయిన వారి ప్రాణములను, సమస్యల చేత నలిగి 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 కొట్టుమిట్టాడుతుంటారే, వారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకు వినయము గలవారి, అంటే అహంభావము లేని వారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసిస్తాను. ఎవరి దగ్గర అంటే దేవుడు నివసించేది? దీన మనస్సు గలవారు, అహంభావం లేనివారు, నలిగిన వారి యొద్ద ఆయన నివాసం చేసి బ్రతికిస్తాడు, ఉజ్జీవింపజేస్తాడు. మనల్ని బ్రతికించుటకే యేసయ్య మన కోసం ఈ లోకానికి దిగిచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మన జీవితాల్ని సర్వనాశనం చేసేదానికి కాదు, నశించిపోతుంటే చూస్తూ ఉండేదానికి కాదు వచ్చింది. మనల్ని బ్రతికించాలని యేసయ్య వచ్చాడు. ఎవరైనా చావు బ్రతుకుల మధ్యలో ఉంటే వారిని బ్రతికించునుగాక. మరణ పంచుల్లో కొట్టుమిట్టాడుతుంటే వారిని బ్రతికించునుగాక. సమస్యల చేత నలిగిపోయి విసిగి వేసారి ఇక మరణమే శరణ్యమని, చనిపోతే బాగుంటుందని తీర్మానం చేసుకుంటే వాళ్ళందరినీ బ్రతికించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసన్న గారి పాట వినబడుతుందంట, మహోన్నతుడు అని. ఎవరో సూసైడ్ చేసుకొని చనిపోదామని వెళ్తుంటే ఆ పాట విని మార అనుభవం మధురంగా మార్చి దేవుడు మూడు బారిపోయిన జీవితాల్ని చిగురింపజేసే దేవుడు పదాలు విని మెల్లగా వచ్చి ఆ కూటంలో కూర్చొని వాక్యం విని రక్షణ పొందారు. ఇప్పుడు చనిపోయే వాళ్ళని దేవుడు బ్రతికించాడా లేదా? గట్టిగా చెప్పండి. సమస్యల చేత నలిగిపోయి బ్రతకడం కంటే చావడం మంచిది అనుకుంటున్నావా? దేవుడు నీ ప్రాణాన్ని ఉజ్జీవింపజేసి, సమస్యల చేత నలిగిపోతుంటే దేవుడు నీతో నివాసం చేసి బ్రతికించునుగాక. హల్లెలూయా. మన ఆత్మల్ని బ్రతికించునుగాక. మన ప్రాణ ఆత్మ శరీరాలని దేవుడు బ్రతికించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఉజ్జీవింప చేయునుగాక. చూడండి, యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలు మరణంతో కొట్టుమిట్టాడుతున్నాయి. మరణ ఛాయలు గల దేశ నివాసులు అని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడి ఉంటుంది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూసిరి, మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. అంటే ఆ దేశ నివాసులందరూ మరణ ఛాయల్లో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. అందుకని వారిని వెలిగించి వారి ప్రాణాలు ఉజ్జీవింపజేసి బ్రతికించాలని యేసయ్య వారి మధ్యలోనికి దిగి వచ్చి నివాసం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు నలిగిపోయినారో సమస్యల ద్వారా ఈ రోజున వారిని విడిపించునుగాక. ఎవరు సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారో వారిని సమస్యల వలయం నుండి విడిపించునుగాక. మరణ ఛాయల్లో నుండి విడిపించునుగాక. రోగాల నుండి విడిపించునుగాక. కష్టాల నుండి విడిపించునుగాక. కన్నీళ్ళ నుండి విడిపించునుగాక. అందుకే దేవుడు దిగి వచ్చాడు, మనతో నివాసం చేసి మనల్ని బ్రతికించుట కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఏ సమస్యల్లో ఉన్నా దేవుడు నీతో నివాసం చేసి నిన్ను విడిపించునుగాక. నలిగిపోయిన నీ ప్రాణాన్ని దృఢపరచునుగాక. కృంగిపోయిన నిన్ను లేవనెత్తునుగాక. బలహీనపడిన నిన్ను బలపరచునుగాక. హల్లెలూయా. శక్తిహీనుడిగా ఉంటే బలాభివృద్ధి కలుగ చేయునుగాక. దేవుడు మీతో నివాసము చేసి మనల్ని బ్రతికించునుగాక. ఇశ్రాయేలు మధ్యలో 40 సంవత్సరాలు నివాసం చేశాడు. ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించాడు. శ్రమ పెట్టే వారి చేతిలో నుండి మిమ్మల్ని దేవుడు విడిపించునుగాక. హల్లెలూయా. ఆపదల్లో చిక్కుబడి ఉన్నానయ్యా, నన్ను బ్రతికించని కీర్తనకారుడు ఆ దేవుని స్తుతిస్తే ఆపదల్లో నుండి విడిపిస్తాడు. నీ ప్రజల మీద నీ దయను చూపి సంతోషించున్నట్లుగా, ప్రభా మేము సంతోషించున్నట్లుగా మమ్మల్ని బ్రతికించేవాని కీర్తన రాస్తాడు కీర్తనకారుడు. ప్రభా నీ దయ కటాక్షం మా మీద ఉంచి మమ్మల్ని సంతోషంతో బ్రతుకున్నట్లుగా బ్రతికించవా అని అడుగుతారు. ఉజ్జీవింపజేస్తాడు, బ్రతికిస్తాడు. మీ దుఃఖం సంతోషంగా మార్చునుగాక.
మిమ్మల్ని బ్రతికించి సంతోషంతో నింపునుగాక, ఆపదల్లో నుండి విడిపించి. ఆ మాటలు 138వ కీర్తన 7వ వాక్యం, 85వ కీర్తన 6వ వాక్యంలో ఉంటాయి. చివరిగా చదవండి. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదవు. ఎవరు ఆపదల్లో ఉన్నా విడిపించి బ్రతికించునుగాక. 85వ కీర్తన 6వ వాక్యం, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లుగా మరలా మమ్మల్ని. ఎవరు బాధల్లో ఉన్నారు, ఎవరు బాధతో వచ్చారు మందిరానికి, ఎవరు దుఃఖంలో ఉన్నారు, ఎవరు కన్నీళ్ళలో ఉన్నారు, దేవుడు మీ అందరిని బ్రతికించునుగాక, బాధల్లో నుండి విడిపించునుగాక, ఆపదల్లో నుండి విడిపించునుగాక. దేవుడు మన ప్రాణాలను ఉజ్జీవింపచేయటకే మన మధ్యలో నివాసం చేస్తాడు. సియోన్ నివాసులారా, నేను వచ్చి మీ మధ్యలో ఎందుకు మనతో ఉంటాడంటే ఆయన్ని మహింపరచుకునేదానికి, మనల్ని పరిశుద్ధపరిచేదానికి, మన ప్రాణాల్ని ఉజ్జీవింపజేసేదానికి. దేవుడి కొద్ది మాటలు మీ వినికిల్లో స్థిరపరిచి నెరవేర్చునుగాక.